చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని మాత్రమే కాదు, తెర వెనుక ఉండి జట్టును నడిపించిన వ్యూహకర్త స్టీఫెన్ ఫ్లెమింగ్. కానీ ఇప్పుడు ఆ శకం ముగిసింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ తో కలిసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించాం. ఇప్పుడు పలుసార్లు జరిగిన చర్చల అనంతరం పరస్పర అంగీకారంతో ఈ బంధానికి ముగింపు పలికాం అని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఫ్లెమింగ్ ప్రయాణం 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లోనే మొదలైంది. అప్పట్లో ఆయన ఆటగాడిగా సిఎస్కే జట్టులో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2009లో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టి జట్టు రాతను మార్చేశారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆయన హయాంలోనే సిఎస్కే ఏకంగా 5 ఐపీఎల్ టైటిళ్లను ముద్దాడింది. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా 2 సార్లు ఛాంపియన్స్ లీగ్, T20 ట్రోఫీలను కూడా గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12 సార్లు ప్లే ఆఫ్స్కు చేరటం, ఏకంగా 10 సార్లు ఫైనల్స్ ఆడిన ఏకైక జట్టుగా సిఎస్కేను నిలబెట్టడంలో ఫ్లెమింగ్ చేసిన మాస్టర్ ప్లాన్స్, మైండ్ గేమ్స్ ఎంతో కీలక పాత్ర పోషించాయి. ధోని మైదానంలో కెప్టెన్గా ఉంటే ఫ్లెమింగ్ డ్రెస్సింగ్ రూమ్ నుండి జట్టును నడిపించే ఒక పెద్ద దిక్కులా ఉండేవారు. ఫ్లెమింగ్ వీడ్కోలుపై సిఎస్కే యజమాని రూపా గురునాథ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 2 దశాబ్దాల పాటు మా కోచింగ్ విభాగానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ పెద్ద దిక్కులా ఉన్నారు. మా జట్టు గుర్తింపును, విజయ సంస్కృతిని తీర్చిదిద్దటంలో ఆయన పాత్ర అమూల్యం. ఆయన అంకిత భావం, నాయకత్వానికి సిఎస్కే కుటుంబం తరపున కృతజ్ఞతలు. మైదానంలో ప్రయాణం ముగిసిన సిఎస్కే చరిత్రలో ఆయన ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటారు అంటూ కొనియాడారు. జట్టు మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ కూడా స్పందిస్తూ ఫ్లెమింగ్ కేవలం మ్యాచ్లు ఎలా గెలవాలో నేర్పించలేదని, ఆటగాళ్లలో స్థిరత్వం, వినయం, జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే గొప్ప విలువలను నాటారని ప్రశంసించారు. ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పడటంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఎమోషనల్ అయ్యారు. క్రీడల్లో 18 ఏళ్లు అంటే అదొక జీవిత కాలం లాంటిది. సిఎస్కేతో గడిపిన ఈ ప్రయాణం నా కోచింగ్ కెరీర్లోనే అత్యంత గొప్ప అనుభవం. ఈ టీంతో కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలను చూశాను. అలాగే కఠిన పరిస్థితులను కూడా కలిసికట్టుగా ఎదుర్కొన్నాం. ఆ జ్ఞాపకాలన్నీ నా జీవితాంతం నాతోనే ఉంటాయి. సిఎస్కే ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ఇకపై మ్యాచ్లో ఆడకపోయినా, కోచ్గా లేకపోయినా ఒక సాధారణ అభిమానిగా సిఎస్కే జట్టుకు ఎల్లప్పుడూ మద్దతిస్తూనే ఉంటాను అంటూ భావోద్వేగంతో ముగించారు. ఫ్లెమింగ్ నిష్క్రమణతో సిఎస్కేలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. మరి రాబోయే సీజన్లో చెన్నై కొత్త హెడ్ కోచ్గా ఎవరు రాబోతున్నారు, జట్టును ఎలా నడిపించబోతున్నారో చూడాలి.